హాయ్ కైలాష్. ఏంటి సెట్ మళ్ళీ వచ్చావు? నన్ను కైలాసం పంపేదాకా నన్ను వదలవా? మీ క్లబ్కి అమెరికన్స్ వచ్చారంట కదా. ఐ నీడ్ డాలర్స్ మ్యాన్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ క్యాంప్ అమెరికాలో ఉంటాను కదా, పై ఖర్చులు ఉంటాయి కదా. ఇట్స్ ఆల్. ఐ హావ్ బిగ్ ట్రిప్. నెక్స్ట్ జపాన్, 10 days చైనా, 1 week మలేషియా, 3 days సింగపూర్, 6 months దుబాయ్. 6 నెలలు దుబాయా? ఎస్ మ్యాన్. పెట్రోల్ బావులు కొని పిల్లల్ని అక్కడే సెటిల్ చేద్దామని. నీ దాటికి తట్టుకోలేక ఆ అరబ్ షేకులు అదే బావిలో పడి చచ్చిపోతారు. పైన ఫారినర్స్ ఉన్నారు, నీ లక్కుతో వాళ్ళని కిందకు పంపించేసాయి. వాళ్ళు కూడా నీలాగా దొంగ నోట్లు ఇవ్వరు కదా. ఐ హోప్ నాట్. దొంగ నోట్లు ఏంటి? తేజ ఇచ్చాడు. 1, 2 కాదు, చాలా ఇచ్చాడు. ఇదో చూడు, పక్కాగా ఉంది కదా. పోలీసోడిని ఇట్టే పట్టేశా. ఎవరిచ్చారని చెప్పాడు? ఎంత అడిగినా వాడి పేరు చెప్పడంలా. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. స్వామి శరణం. షిట్! చూసావా పద్దు, ఈ డిజైన్ కైలాష్, ఆ గన్నేంటి? అసలు ఏమైంది? ఏం లేదు. కైలాష్, అసలు ఏం జరిగిందో చెప్పు. పోగొట్టుకున్నదంతా తీసుకురావడానికి వెళ్తున్నాను. కైలాష్, మిమ్మల్ని. అయ్యో, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇదంతా ఆ తేజగాడు చేశాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలను. నన్ను వెళ్ళని. ఏం మాట్లాడుతున్నావు కైలాష్? నేను చెప్పేది కొంచెం విను. హాయ్ డాడీ. హాయ్ రా, నువ్వు హోంవర్క్ చేసుకో, నేను వస్తున్నా. కైలాష్, ఎక్కడున్నావు? ఇంట్లో. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలిసిపోయింది. వాడిని మాత్రం నేను వదిలేదు లేదు. నువ్వు రా, చెప్తాను. ఎక్కడికి? నీకో విషయం చెప్పాలి. ఆ రోజు ధర్మాసారి ఇంట్లో డబ్బులతో కలుద్దాం అనుకున్నావా? నువ్వు ముందే డబ్బిచ్చి ఊరెళ్ళిపోయావు. నేను నానా తంటాలు పడి నా భారీ బ్యూటీ పార్లర్ తాకట్టుబడి డబ్బులు తెచ్చినా 18 లక్షలు తక్కువయ్యాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. దొంగ నోట్లు ప్రింట్ చేసి నా ఫ్రెండ్ ఒకటి దగ్గరికి వెళ్తే వాడు ఒకే సీరియల్ నెంబర్లతో ఉన్న 18 లక్షలు నాకు ఇచ్చాడు. ఆ నోట్లు ఎవరికీ తెలియకుండా 5 కోట్లు కలిపేశాను. డీలు పూర్తిగా ధర్మాసారికి చెప్పుకుని ఏదో బతిమాలకు మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ అందులో డబ్బులు పోయాయే. ఏ దొంగ నోట్లు నేను కలిపానో అవే దొంగ నోట్లు నాయుడు నాకు తిరిగి ఇచ్చాడు. ఆ నోట్లు నాయుడికి ఎవరిచ్చారు నన్ను అడుగు. ఎవరిచ్చారు? తేజ. ఇదంతా వాడే చేశాడు. శివనే ధర్మాసారిని కూడా చంపేశాడు సాలేగాడు. వాడు కళ్యాణ్ కూడా ఏదో చేసుంటాడు నాకు డౌట్. నువ్వు తేజతో మాట్లాడావా? ఏం మాట్లాడమంటావు? ఫోన్ చేసావాడిని ఇక్కడ రమ్మను. డబ్బులు తీసుకుని ఎవడో లేని చోటకి తీసుకెళ్ళి వేసేద్దాం. ఇంకా చూస్తావే? ఫోన్ చేసేవాడిని రమ్మను. ఎక్కడికి రమ్మనాలి? నువ్వేం భయపడకు, వాణ్ణి నేనే వేసేస్తాను. డబ్బులు తీసేసుకుని మన ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుందాం. రాని సాలేగాడిని. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? నువ్వు, నేను, శివ. ఎవరు అనుకోలేదు. శివ చనిపోవడం ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఆ తేజగాడే వేసాడు. ధర్మాసార్కి తెలిసినప్పుడు నేను దొరికిపోయాను అనుకున్నాను. కానీ నన్ను నేను కాపాడుకోవడానికి ధర్మాసార్ని చంపాల్సి వచ్చింది. ఈ విషయం అక్కడితోనే క్లోజ్ అవుతుందనుకున్నా. నీ దాకా వస్తుందనుకోలేదు. నువ్వు ఇదంతా చేసావా? సారీ కైలాష్.
మీరేంటి ఇక్కడ? కైలాష్ ఎక్కడ? లోపలికి రండి. ఏం జరిగింది? ఆ? ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. ఏం జరిగిందో ఏంటో. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి సీరియస్ గా గన్ తీసుకువెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఇదంతా చేసిన తేజ గారిని వదలనన్నాడు. ఏంటి ఇదంతా తేజ చేశాడా? కైలాష్ కోసం 100 సార్లు ఇప్పటికి తేజకు ఫోన్ చేశాను. నాకు తెలియదు అంటున్నాడు. నాకేంటో చాలా భయంగా ఉంది సిద్ధార్థ్. నిన్న కూడా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. మీరేం భయపడకండి, ఏదైనా బార్లో కూర్చొని ఉంటాడు. మార్నింగ్ కల్లా వచ్చేస్తాడులే. ఫ్రెండ్వి, నీకైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అస్సలు సీరియస్ లేదా మనిషికి. నా కర్మ. వచ్చేస్తాడులేండి. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చిన్న ఒకడే ఇంట్లో ఉండి ఉంటాడు. సిద్ధ, డబ్బు కోసం తేజ ఎంత పని చేశాడో చూడు. ప్రాణాలు కూడా తీసేస్తారా? నా సంగతి అయితే పర్లేదు, కానీ చిన్న చిన్న నానేడి అంటే నేనేం చెప్పను. అందరూ చనిపోయారు. ఇక మిగిలింది మన ఇద్దరమే. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాణ్ణి నేను చంపానా? నేను అలా అనలేదు. మరేం మాట్లాడుతున్నావు? ఎవరు చంపుంటారా అని. కైలాష్ లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. ఏదో కోల్పోయిన ఫీలింగ్. వాడు నా ప్రాణ స్నేహితుడు రా. వాడి ఆత్మే గనక ఇక్కడుంటే వాడు ఖచ్చితంగా నాతో చెప్తాడు ఏ నా కొడుకు వాడిని చంపాడో. ఒకవేళ సూసైడ్ చేసుకొని ఉంటాడేమో అని నా అనుమానం. అలా ఏం జరుగుండదు. పొగలు పక్కన తీసుకో. పక్కన పక్కన పార్చేయి. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుంది. ఓపెన్ ది బ్యాట్. ఏమై ఉంటుంది? వెళ్ళి వాటర్ తీసుకురా. హలో, ఏపీ 3456 లాన్సర్ కార్ మీ గ్యారేజ్ కి రిపేర్ కి వచ్చిందా? ఒక్కసారి ఉండండి. ఒకసారి కరెక్ట్ గా చూసి చెప్పమ్మా. థ్యాంక్ యూ.
నన్నే మోసం చేస్తాడా? నా కళ్ళ ముందే జరుగుతున్నా తెలుసుకోలేకపోయాను. ఎవరు? సిద్ధార్థ్.